మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చిన వాక్యము మీకేమీ తక్కువ లేదు. హల్లెలూయా. మీకేమీ తక్కువ లేదు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యమాసములో ప్రయాణం చేసినప్పటికీ వాళ్ళకి తిన్నాక తిండి కానీ, కట్టుకోవడానికి వస్త్రములు కానీ, తాగడానికి నీళ్ళు కానీ ఏమీ తక్కువ అవ్వలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఈరోజు నీకు నాకు అందరికీ తోడై ఉన్నాడు. అడవిలో సింహం పిల్లలైనా కొద్దిగా ఆకలితో ఉంటాయేమో కానీ యెహోవా నమ్ముకున్న వారు ఏ కొదువ ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? ఇల్లు కట్టుకోలేదని బాధపడుతున్నావా? మా పిల్లకి వివాహం అవుతులేదని బాధపడుతున్నావా? వ్యాపారం కొనసాగుతులేదని బాధపడుతున్నావా? ఆరోగ్యం బాగుండలేదని బాధపడుతున్నావా? ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయిందని బాధపడుతున్నావా? యెహోవా దేవుడు నీ పక్షం నుండి ఈ రోజుని ఇడిపించుతున్నాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యకే నీ హృదయం అప్పగించి ఉండాలని, యెహోవా నీ కొరకు తనని పుట్టాలని. యేసయ్యకే నీ హృదయం అప్పగించి ఉండాలని, యెహోవా నీ కొరకు తనని పెట్టాలని. అడగాలన్నా ఇస్తాడన్నా, యెహోవా దీవెనలు ఉండాలన్నా. అడగాలన్నా ఇస్తాడన్నా, యెహోవా దీవెనలు ఉండాలన్నా. ఆరాధించయ్యా, స్తుతించయ్యా, ఉన్నంత కాలం ఆరాధించయ్యా. హల్లెలూయా. ప్రార్థించయ్యా, స్తుతించయ్యా, ఉన్నంత కాలం ఆరాధించయ్యా.